వెల్కమ్ టు #యూ నేను మీ నరేష్. ఏదైతే నందమూరి బాలకృష్ణ గారు నటించిన లేటెస్ట్ మూవీ అఖండ 2 తాండవం బోయపాటి సీని గారు తెరకెక్కించిన ఈ మూవీ శుక్రవారం రోజున 12వ తారీఖు ప్రేక్షకుల ముందైతే రావడం జరిగింది. మొదటి షో నుంచే బ్లాక్ బస్టర్ టాక్ను తెచ్చుకున్న ఏదైతే అఖండ 2 మూవీ ఉందో ఇది హిందుత్వం, దైవభక్తి, సనాతన ధర్మం వంటి అంశాలను తీసుకొని చూపించడంలో ఆడియన్స్ ఈ మూవీని చూసి ఫిదా అవ్వడం అయితే జరిగింది. ఫ్యాన్స్తో పాటు అటు కామన్ ఆడియన్స్ అలాగే పిల్లల సైతం ఈ సినిమాను చాలా ఎక్కువగా థియేటర్లకు వెళ్ళి చూస్తున్నారు. అలాగే అఖండ 2 తాండవంలో బాలకృష్ణ గారు 2 పాత్రలలో అయితే నటించడం జరిగింది. ఒకటి బాలమురళి కృష్ణ పాత్ర, రెండవది సికిందర్ అఘోరా పాత్రలో ఆయన నటించడం జరిగింది. ముఖ్యంగా ఆయన నటించిన ఈ 2 పాత్రల్లో అఘోరా పాత్రలో నట విశ్వరూపాన్ని బాలయ్య గారు ఇక్కడ చూపించినట్టుగా మనకు తెలుస్తుంది. మొత్తం మీద అఘోరా పాత్ర ఏదైతే ఉందో ఈ మూవీ మొత్తం ఆ అఘోరా పాత్ర చుట్టే తిరుగుతుంది. అలాగే సనాతన ధర్మం గురించి కావచ్చు, ఆయన చెప్పిన డైలాగులు, విలన్లను మట్టి కరిపించే కొన్ని సన్నివేశాలు అవన్నీ ఆడియన్స్ను చప్పట్లు కొట్టే విధంగా చేశాయని కూడా మనం చెప్పొచ్చు. ఈ నేపథ్యంలో అఖండ 2కి సంబంధించి ఒక వీడియో నెట్టింట వైరల్గా మారింది. అయితే ఏదైతే ఈ సినిమాకి సంబంధించి ఇందులో కొంతమంది అఘోరాలు థియేటర్లకు వచ్చి అఖండ 2 సినిమాను వీక్షించడం అయితే మనం చూడవచ్చు. ఇప్పుడు మీకు నేను ఆ సన్నివేశాన్ని వీడియోలో ఒక వీడియో రూపంగా చూపిస్తాను, ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. సో ఈ మూవీలో భాగంగా కొంతమంది అఘోరాలు అయితే ఈ మూవీకి సంబంధించి మూవీని చూడడానికి ఏదైతే కొంతమంది అఘోరాలు మనకు సినిమా థియేటర్లో వచ్చి వాళ్ళు ఈ సినిమాను చూస్తున్నట్టు మనకు ఒక వీడియో అయితే కనిపిస్తూ ఉంది. ఒక్కసారి ఆ సన్నివేశాన్ని చూసే ప్రయత్నం చేద్దాం. చూశారు కదా, ఏదైతే అఖండ 2 తాండవానికి సంబంధించి కొంతమంది అఘోరాలు అయితే సినిమా థియేటర్లకు వచ్చి సినిమా చూడడం అయితే జరిగింది. కానీ అది ఎక్కడో తెలియదు. బట్ ఉత్తరప్రదేశ్ నుంచి వచ్చి వాళ్ళు అంటే ఉత్తరప్రదేశ్లో ఉన్న ఎవరైతే కాషాయానికి సంబంధించిన అఘోరాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ వచ్చి ఈ సినిమాను వీక్షించి బాలయ్య నట విశ్వరూపాన్ని చూసి చప్పట్లు కొడుతున్న వీడియో అయితే మనం చూసాం. చాలా వరకు ఇది హిందుత్వానికి అలాగే దైవభక్తికి సనాతన ధర్మానికి సంబంధించిన సినిమా కాబట్టి చాలా వరకు అఘోరాలు వచ్చి ఈ మూవీని చూసి చాలా ఆనందోత్సాహంలో ఉన్నట్టుగా మనకు తెలుస్తూ ఉంది. సో వాళ్ళు వారి సీట్ల నుంచి లేచి చప్పట్లు కొడతా ఉన్నారు, మీరు చూశారు. ఈ అనుభూతి ఏదైతే ఉందో కాషాయ యోగులు ఎవరైతే ఉంటారో, అంటే కాషాయాన్ని కట్టేసుకున్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు సదరు నేటిజన్లు ఆ వీడియోని తీసి, కొంతమంది మూవీకి పోయిన వాళ్ళు ఎవరైతే ఉంటారో ఆ వీడియోని తీసి ట్విట్టర్లో అయితే పెట్టడం జరిగింది. ట్విట్టర్లో అయితే ఇది చాలా ఈ వీడియో ఫుల్ వైరల్గా మారింది, చాలా వైరల్గా మారింది. సో అంటే ఇటు సనాతన ధర్మం, అటు దైవభక్తి, అలాగే హిందుత్వాన్ని వాళ్ళు ఎంత చేస్తున్నారనే ఓన్ చేసుకుంటున్నారనేది మనం ఇక్కడ చూడొచ్చు. అలాగే ఇటు పిల్లలలోనూ అలాగే అటు పెద్దవాళ్ళలోనూ ఇటు యంగ్స్టర్స్లోనూ కూడా హిందుత్వం, దైవభక్తి అలాగే సనాతన హైందవ ధర్మం కూడా చాలా పెద్ద మొత్తంలో ఉంది అన్నట్టుగా మనకు ఇక్కడ తెలుస్తూ ఉంది. ఈ వీడియోపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. అప్పటి వరకు చూస్తూనే ఉండండి #యూ.